ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఎవరి వైపు తిరగాలి? ఇప్పటి వరకు మనం ఎటువైపు తిరిగాము? మన యొక్క ఆలోచన, మన క్రియ, మన విధానం ఎటువైపు ఉందో ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ప్రకారం ఎవరి వైపు తిరగాలి? ఆయన వైపు తిరగాలి. మనం సృష్టించిన సృష్టికర్త వైపు తిరగాలి. తిరిగితే ఆయన మన యందు జాలిపడే దేవుడుగా ఉన్నాడు. ఎందరెందరి వైపు తిరిగితే ఎవరు జాలిపడని పరిస్థితి. జాలి పడే స్థితిలో ఉన్నప్పుడు జాలి పడని పరిస్థితి. జాలి పడని స్థితిలో ఉన్నప్పుడు అందరూ ప్రేమించిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు స్థితి బాగుంది కాబట్టి. ఇప్పుడు జాలిపడే విధానం, స్థితిగతులు మారిపోయినాయి. జాలిపడే విధానంలో ఉన్నప్పుడు ఎవరు జాలిపడే విధానంలో లేరు. మరి ఇదివరకు చూసిన చూపు వేరు, ఇప్పుడు చూస్తున్న విధానం వేరు. చూపులో మార్పు వచ్చింది, క్రియల్లో మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వస్తుంది, అన్నిట్లో మార్పు వస్తుంది. ఎందుకు? పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి. పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా, స్థితిగతులు బాగున్నప్పుడు అందరూ స్నేహం చేస్తారు, అందరూ ప్రేమిస్తారు, అందరూ జాలి పడతారు, ప్రేమిస్తారు, ఎంతగానో ఆదరిస్తారు. ఎందుకు? పరిస్థితులు బాగున్నాయి కాబట్టి. మరి పరిస్థితిగతులు మారిపోయినప్పుడు దేవుని యొక్క బిడ్డలను ఆ యొక్క సువర్ణం ఏ రీతిగా కాల్చబడుతుందో ఆ రీతిగా శుద్ధ సువర్ణంగా చేసి అంతకంతకు మహిమ భారము అధికంగా కలుగజేయడకు ఆయన కాంతి కిరీటాన్ని ఇవ్వడానికి ఎంతగానో ఆయన బిడ్డలను రూపుదిద్దుతున్నప్పుడు అందరూ దూరం అయిపోతారు. ఎందుకు? స్థితిగతులు మారిపోయినాయి, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి దేవుని బిడ్డలకి. మరి అప్పటి వరకు ప్రేమించిన వారు ఏమవుతారు? దూరం అయిపోతారు. వారి మాటల్లో మార్పు వస్తుంది, క్రియల్లో మార్పు వస్తుంది, అన్నిట్లో మార్పు వస్తుంది. జాలిపడే విధానం ఎక్కడా ఉండదు. మరి దేవుడైతే జాలిపడే దేవుడు. ఆయన బిడ్డలు అయిన వారిని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు. మనము ఎవరి వైపు చూడాలి? వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. జాలిపడే దేవుడు, ఏకైక దేవుడు మన యేసు ప్రభు. ఆయన వైపు తిరిగితే ఆయన ఏం చేస్తాడు? జాలి పడతాడు. ఎందుకు? మనం ఆయన నమ్ముకున్నాం. యేసు నామంలో మనము బాప్తీసం పొందుకున్నాము. మరి పరిస్థితిని బట్టి, మన యొక్క సంతోష సమాధానాలు ఉన్నప్పుడు, దేవుని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి దేవుడు మరలా ఆయన యొక్క ప్రేమను తెలుసుకొనడానికి మనల్ని శుద్ధ సువర్ణంగా రూపుదిద్దుతున్నప్పుడు ఎవరు జాలిపడరు. మరి మన దేవాది దేవుడే జాలిపడతాడు. ఆయన వైపు తిరిగితే జాలిపడే దేవుడు, కృప చూపే దేవుడు. అంత మాత్రమే కాకుండా వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఏ కారణాల చేత దూరం అయిపోయాము, ఏ యొక్క పరిస్థితుల గుండా మనం ఆయనను ప్రార్థించలేకపోయాము, ఆయన సన్నిధికి వెళ్ళలేకపోయాము, గత కాలపు స్మృతులు దేవుడు ఏం చేస్తాడు? క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని శిలువలో కార్చాడు. ఆయన బహుగా క్షమించును. ఎలా క్షమిస్తాడు మన దేవుడు? బహుగా. ఎవరైనా క్షమించామని చెప్పి మరలా మాటికి వాటినే తలపోసుకుంటూ ద్వేషించేవారుగా ఉంటారు. ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ వారి హృదయాల్లో ప్రేమ ఉండదు. ఒకరోజు ప్రేమించగలరు, రెండో రోజు మరలా వెలిచూపు, ద్వేషపు చూపు, అసూయ, క్రోధము. ప్రేమించలేరు. మానవ స్వభావం, మట్టి పాత్రలము. మరి దేవాది దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన బహుగా క్షమించే దేవుడు. మరి మనం ఎవరి వైపు తిరగాలి? ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే జాలిపడే దేవుడు, ఆయన వైపు తిరిగితే ఆయన బహుగా క్షమించే దేవుడు.
క్షమించి మన పరిస్థితులు మన స్థితిగతులు మార్చి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు. ఏమిటా ఉన్నత స్థితి? ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతుందో మన ఈ యొక్క శరీరానికి సంబంధించిన దృశ్యమైన పరిస్థితులన్నీ మార్చబడతాయి. అన్నీ అనుకూలంగా మార్చబడతాయి. ఏ పరిస్థితి అయితే అననుకూలంగా ఉందో, ఏ పరిస్థితి అయితే అసమాధానకరంగా ఉందో సమాధానంగా మార్చే దేవుడు ఆయన. మరి అదృశ్యమైన వైపు అదృశ్యమైన దేవుడి వైపు మన చూపు మన దృష్టి ఉండాలి. ఆయన జాలిపడే దేవుడు, బహుగా క్షమించే దేవుడు. మరి ఆ దేవాది దేవుని మనం స్మరించుకుంటూ నిత్యము ఆయన వైపు తిరిగి ఉంటే ఎంతగానో ఆశీర్వాదం. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేంగల తండ్రి, కృపగలనైనా నీకేనో వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు నుంచి ప్రభువా నీ వైపు తిరిగి తండ్రి నాయన తండ్రి మా పాపములు శాపములు ప్రభు ఒకప్పుడు నీకు దూరం అయిపోయిన పరిస్థితులు అన్నిటినీ ప్రభు నాయన నువ్వు క్షమించే దేవుడు అయ్యా. తండ్రి నీ సన్నిధికి రాలేని పరిస్థితులు, ప్రార్థించలేని పరిస్థితులు అన్నిటిని ప్రభు నువ్వు క్షమించి ప్రభు నువ్వు బహుగా క్షమించే దేవుడు అయ్యా. క్షమించి మరలా మమ్మలను ప్రభు తండ్రి నూతన జీవితం, నూతన ఆశీర్వాదాలు, నూతన మేలు మాపై కుమ్మరించి నడిపించే దేవుడు అయ్యా. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబ సభ్యులు, ప్రతి బిడ్డలను ఆశీర్వదించి దీవించండి అయ్యా. మా బిడ్డలను ప్రభు తండ్రి నీ కృపలో నీ దయలో పెంచి పెట్టండి అయ్యా. నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నటికీ నిలిచిపోతుందయ్యా. నీ ఆశీర్వాదాలు మా కుటుంబ సభ్యులపై నిండుగా మెండుగా మా అందరిపై కుమ్మరించమని నువ్వు కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.